అతడే ఓ సైన్యం. తాత మహానాయకుడు, తండ్రి దార్శనికుడు. ఇరువురి పేరు నిలిపేలా రాజకీయ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న తెలుగుదేశం యువతేజం నారా లోకేష్. ఎండైనా వానైనా చలైనా వడగాలైనా 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు యువగలం పాదయాత్రతో పల్లె పల్లెకు చేరారు నారా లోకేష్. ప్రజల మనిషిగా ఎదిగారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కర్త కర్మ క్రియ అన్ని అయిన కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా కార్యకర్తల సంక్షేమ విభాగం బాధ్యతలు తీసుకొని నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తనదైన శైలిలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టి 3 శాఖలను ప్రగతి పథంలో పరుగులు పెట్టించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి 2019లో పోటీ చేసి 5,000 పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓడిపోయినా నియోజకవర్గాన్ని వీడిపోలేదు. ఓడిన చోటే గెలవాలనే పట్టుదలతో పనిచేశారు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలకు చేరువై సొంత నిధులతో 29 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రజల హృదయాలే కాదు, నియోజకవర్గంలో కూడా అత్యధిక మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించారు. సమాజం అనే దేవాలయంలో ప్రజలని దేవుళ్ళు అనే తాత నినాదం, నాన్న విధానం పునికి పుచ్చుకున్న నారా లోకేష్ తెలుగుదేశం పార్టీని మరో 30 ఏళ్ల పాటు తిరుగులేని ప్రజాశక్తిగా నడిపించగల దమ్ము ధైర్యం ఉన్న నేత అని నిరూపించుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతులకు 1983 జనవరి 23న జన్మించారు లోకేష్. నాన్నది నారావారిపల్లె, అమ్మది నిమ్మకూరు. బాల్యమంతా హైదరాబాద్లోనే గడిచింది. భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్ విద్యాశ్రమంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీ హైదరాబాద్లో కంప్లీట్ అయింది. అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. అమెరికాలో కార్నెగీ మెలన్ వర్సిటీలో బీఎస్సీ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డిగ్రీ పొందారు. హెరిటేజ్ ఫుడ్స్ వైస్ ప్రెసిడెంట్గా, హెరిటేజ్ ఫిన్లీస్ లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు. వరల్డ్ బ్యాంకు మద్దతుతో వివిధ దేశాలలో అమలయ్యే కెపాసిటీ బిల్డింగ్ ప్రాజెక్ట్స్, ఈ గవర్నెన్స్, కనెక్టివిటీ సొల్యూషన్స్ అంశాలలో ప్రాజెక్టు మేనేజర్గా 2004 నుంచి 2006 మధ్య పనిచేసిన నారా లోకేష్ ఆ తర్వాత స్వదేశానికి చేరుకున్నారు. రెండు 2013లో పూర్తి స్థాయి రాజకీయ రంగ ప్రవేశం చేసి 2014 టీడీపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర వహించారు. 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంలో నారా లోకేష్ పోషించిన పాత్ర ఎనలేనిది. మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికై 39 ఏళ్లుగా అందని నియోజకవర్గంపై టీడీపీ జెండా ఎగురవేశారు నారా లోకేష్. సభ్యత్వాల ద్వారా ప్రమాద బీమా, కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన నారా లోకేష్ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్యా వైద్య సేవలు అందిస్తున్నారు. టీడీపీ నాయకత్వ శిక్షణ శిబిరాల ద్వారా 25,000 మంది యువ నాయకుల్ని తయారు చేసిన కార్యక్రమ రూపకర్త కూడా నారా లోకేష్ కావడం విశేషం. 2015లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకమయ్యారు. 2018లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2018లో ఐటీ, ఎలక్ట్రానిక్స్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 30 ఏళ్ల వయసులోనే ముఖ్యమైన 3 శాఖల మంత్రిగా నారా లోకేష్ చేసిన కృషికి జాతీయ, అంతర్జాతీయ స్కోచ్ అవార్డులు దక్కాయి. ఏ పొలిటికల్ అనే సంస్థ ప్రకటించిన జాబితాలో ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన యువ నాయకుల్లో మొదటి 20 స్థానాల్లో నిలిచిన ఏకైక భారతీయుడు నాటి ఏపీ మంత్రి నారా లోకేష్.
ప్రభుత్వ కార్యక్రమాల అమలులో వినూత్న ఆలోచనలు, పాలనలో టెక్నాలజీ వినియోగం, ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడంపై నారా లోకేష్కి ఎస్ఆర్ నాథన్ ఫెలోషిప్ ప్రకటించింది సింగపూర్ ఫారెన్ అఫైర్స్ మినిస్ట్రీ. ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న తెలుగుదేశం పార్టీ యువతేజం నారా లోకేష్ స్వచ్ఛ రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి కల్పన, విద్య, వైద్య, మౌలిక, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలపై స్పష్టమైన విజన్తో ఉన్న నారా లోకేష్ తాతకు తగ్గ మనవడు, తండ్రిని మించే తనయుడిగా ప్రజల మన్ననలు అందుకుంటున్నారు.